మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెప్పండమ్మా మీ పేరు? నా పేరు అనిత సార్. సో మీకును ఇప్పుడు చనిపోయాడు కదా అబ్బాయికి ఎలాంటి? నేను వాళ్ళ పిన్నమ్మ సార్. ఈమె వచ్చేసి మా అక్క, మా తోడికోడలు అనమాట. మేము ఎప్పుడు కూడా ఏ రోజు కొట్టలేదు. మేము ముగ్గురం తోడికోడలం అనమాట. ఏ రోజు కూడా మేము గొడవ అనేది పడలేదు సార్. ఎప్పుడు మేము ముందు పెళ్ళైన వచ్చినప్పుడు బాగా సొంత అక్క చెల్లెల మాదిరిగా బాగుంటాం సార్. ఏ రోజు గొడవ పడిందే వాళ్ళు కాదు. మేము ఎలా అంటే ఒక సొంత అక్క, ఒక కడుపును పుట్టిన వాళ్ళ మాదిరిగా బాగుంటాం సార్. కాకపోతే నాకుండేది, నాకు భర్త లేడు, తనకి భర్త లేడు, ఇద్దరికి ఒక్కొక్క కొడుకు. మా పరిస్థితి ఎట్లుందంటే మా అక్క ఇప్పుడు నా పరిస్థితి అంటే ఒకవేళ నాకంటూ బాబు ఉన్నాడు కాబట్టి ఓకే పర్లేదు. ఇప్పుడు మా అక్క, మా బావ చనిపోయినా కూడా మా బాబుని చూసుకొని ఉండేది. చాలా అంటే చాలా కష్టపడేది. ఆమెకి హెల్త్ బాగాలేకపోయినా కూడా, కాళ్ళు నొప్పులు ఉన్నా కూడాను ఆమె పని చేయాలా, నా బిడ్డ బాగుండాలా, 10 మందిలో నా బిడ్డ అందరికన్నా ఎక్కువగా రాజు మాదిరిగా ఉండాలా అనేసి చాలా అంటే చాలా కష్టపడేది సార్. నేను వచ్చినప్పుడల్లా చెప్పేదాన్ని, నువ్వు ఇంత కష్టపడతావు ఎందుకు అక్క, పెద్దోడు అయినాడు కదా, వానికి ఏదో ఒకటి చేసిస్తే వాడు చేసుకుంటాడు కదా అంటే, ఇంకా కొద్ది రోజులు వాడు చేసి నేను చేస్తానమ్మా, ఇంకా ఇల్లు కట్టాలి, మేము ఇల్లు కొంచెం రెడీ చేసుకోవాలి, అది ఇంకా అర్థబద్ధంలో ఉంది, అది కొంచెం రెడీ చేసుకోవాలి, ఇంకా నా ప్రాణం ఉండేంత వరకు నేను కష్టపడతాను అని చాలా అంటే చాలా కష్టపడేది. వానికి భోజనం అంటే మా అత్త చేత కాకపోయినా కూడా మా అత్త పాపం చేసి పెట్టేది. చాలా అంటే చాలా కష్టపడింది మా అత్త కూడాను. మా మామ కూడా వాడిని బాగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. కానీ మధ్యలో ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. వానికి అసలు ఇంత తొందరగా 100 ఏళ్ళు గడిచిపోతాయని మేము అస్సలు అనుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా మేము 20% చెప్పారు. ఆ 20% మేము దేవుని వేడుకుంటాము, మేము ఎలాగైనా మేము కాపాడుకుంటాము అనే ఒక ఆశతో మేము వెళ్ళాము. వెళ్ళి మేము ఆడికి ఉండే డబ్బులన్నీ ఇల్లు కట్టాలని ఎంతో డబ్బులు పెట్టుకోండి సార్. అది అయిపోయినాయి. మళ్ళీ ఇంకొంచెం అప్పు చేసింది, అది అయిపోయింది. కానీ అంత పెట్టినా కూడా వాడైతే బయటకు రాలేదు సార్. మాకైతే చాలా అంటే చాలా డబ్బు పోనివ్వండి పర్లేదు, మేము ఈ రోజు కాకుండా రేపన్నా సంపాదించుకుంటాం. మనిషి అయితే లేడు. కానీ హాస్పిటల్ వాళ్ళు మాకు ఒక సలహా ఇచ్చారు, ఇట్లని మీ బాబుని అయితే మేము కాపాడలేము, మీ బాబు ద్వారా ఒక 5 మందిని మేము సేవ్ చేయగలము, మీరు ఒప్పుకుంటేనే, మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే. ఆల్మోస్ట్ బాబు బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఏం చేసేకి లేదు అన్నారు సార్. అప్పుడు మా అక్కని మేము ఆ మాట అడగలేము, ఎందుకంటే ఉండేది ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డకి ఏ తల్లికి అలా చేయలేదు, చేపించలేదు, వద్దులేప అని మేము అడగకూడదు అనుకున్నాము. కానీ మా అక్కే హాస్పిటల్ దాని గురించి ఏం వద్దులేక అంటే, వద్దు, ఆలోచన బాగుంది, మన పిల్లాడి వల్ల ఒక 5 మంది పిల్లలు బాగుంటారంటే చేద్దాము అనింది. ఆమె ఒప్పుకుంటానంటే మాకు కూడా చాలా సంతోషమైంది సార్. ప్రామిస్ అంటే ఒప్పుకుంది, ఓకే, ఎలా నువ్వు తట్టుకోగలవా అని కూడా అడిగాను. నా బిడ్డ ఎలాగో లేడు, అవి ఎలాగో మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో వేసేదానికి ఎందుకు 10 మంది ఉపయోగం అయితే 10 మంది తల్లి గారు బాగా, తల్లి తండ్రి నా బిడ్డ బాగా బిడ్డ నాకు ఏదో హెల్ప్ చేసిందప్ప అని ఒక 10 మంది నా కొడుకు కోసం 10 మంది బాగుండాలని నేను చేస్తున్నాను సార్. నా ఖుషి వల్ల నేను చేసినారు. కానీ వాడికి కూడా ఇప్పుడు వాడు ఇట్లా అయిందానికి వాడికి కూడా ఎంతో గౌరవం ఉంది సార్. ఆ గౌరవంతో కొంచెం కొంచెం ధైర్యంగానే ఉంది. ఇంకా నేను వేడుకునేది ఏంటంటే, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఈమెకి ఇవ్వకపోయినా పర్లేదు, కొంచెం ధైర్యం చెప్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తను పోయిన బిడ్డనైతే మేము బయట తేలేం కాబట్టి కొంచెం ధైర్యం చెప్తే ఆమె కూడా బాగుంటుంది. వాడు బతకాలని ఏదో బులోరో తెచ్చుకున్నాడు సార్, అది కూడా 1 lakh డౌన్ పేమెంట్ కట్టారు. నెలకి అది ఒక 30,000 కట్టాలి. అది కట్టాలంటూ ఇప్పుడు అది తెచ్చి 2-3 months అవుతుంది. 2 కంతులేమో కట్టుకున్నాడు సార్ బాబు. ఆడగట్లేదు సార్, అది డబ్బులు కూడా నేనే ఇచ్చిన. సగం సంపాదించాడు, సగం వాళ్ళ అమ్మ ఇచ్చింది లేదు సార్. కట్టుకున్నాడు. ఇప్పుడు వాడు లేడు. వాడి పరిస్థితి, ఆ బండి ఇప్పుడు ఈమె నెత్తి మీద పడనట్టే. ఆ బండి కూడా ఇప్పుడు ఈమె నెత్తి మీద పడినట్లే. ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. అమ్మదామన్నా కూడా అది మాకేం చేయాలన్నా అమ్ముకోవడానికి మాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది బాబు వాడు నిలబెట్టుకోవాలి, మాకు అది కావాలి. దయచేసి కోరుకుంటున్నాను, ఏదైనా మీకు సాయం చేయాలా అని మీకు అనిపిస్తే ఆ బండిని నిలబెట్టి మా అక్కకు ఒక ఆధారం చూపించండి. మా అత్త, మా మామ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేత కాదు
అంటే వాళ్ళు సంపాదించే టైం దాటిపోయింది అనమాట. సో చాలా వాళ్ళకి ఏజ్ కూడా కొంచెం అయిపోయింది. హెల్ప్ కావాలి. మా అక్కకు కూడా హెల్త్ కూడా చాలా బాగాలేదు. సో ఆమెకు కూడా ఏదైనా హెల్ప్ చేస్తే ఏదో ఆమె అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.